అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు తన బినామీల సంపద సృష్టి కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పేదలకు ఉచిత వైద్య విద్య అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. 66 సంవత్సరాలు పీపీపీ 3కి ఇచ్చేస్తే వాళ్ళు ఎవరికి ఇస్తారు? ఎస్సీలకు ఏమైనా ఇస్తారా? బీసీలకు ఏమైనా ఇస్తారా? మైనార్టీకి ఏమైనా అంటే మా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీగా డాక్టర్లు అవ్వకూడదని వాళ్ళ ఉద్దేశం. కాబట్టి ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం ఇది పీపీ విధానాన్ని తీసుకొని వెంటనే రిటర్న్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకొకసారి జగనన్న చెప్పున్నారు, మేము మొన్న శాసనమండలిలో కూడా చెప్పుకున్నాం, ఎవరైనా ప్రైవేటీకరణ తీసుకున్నా ఎవరైనా ముందుకొచ్చి తీసుకున్నా రాబోయే 3 సంవత్సరాలు జగనన్న పాలన వచ్చింది, వాళ్ళకి తరిమి కొడతాం వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా. ఇది కేవలం ఒక మైనార్టీ, ఒక బీసీ, ఒక ఎస్సీకి ఉపయోగపడే ఉద్దేశంతో జగనన్న కట్టారు. అదే ఉద్దేశంలో కూటమి ప్రభుత్వం నడవాలని మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఇచ్చే ప్యాకేజీలు తీసుకోని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు కోట్లాది మంది పేద విద్యార్థుల ఒక కళని వాళ్ళందరి గారిని నాశనం చేస్తాం చూస్తున్నారు. దానికి నిరసనగా రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేస్తాం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుని ఒకటే కోరుకుంటున్నాం, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సామాన్య ప్రజానికం బతికే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. అనాలోచితంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలకి ఆరోగ్యం ఒళ్ళంతా కాలిపోతున్నప్పటికీ కూడా ఒక పక్క మలేరియా, ఒక పక్క డెంగ్యూ, ఒక ఊళ్ళోనైతే ఆ ఊరంతా కూడా గుండె జబ్బులు, ఒక గ్రామంలో అయితే ఊరంతా కూడా క్యాన్సరు. అలాగే గుంటూరు పక్కన ఉన్నటువంటి తురకపాలెంలో 29 మంది చనిపోతే కలెక్టర్ల సమావేశంలో అధికారులందరూ చెప్పారు ఇది మన వైఫల్యం అని చెప్పారు. ఇలాంటి వైఫల్యాలతో అందాకెందుకు విజయవాడ న్యూఆర్ఆర్పేటలో 700 మంది డయేరియా బారిన పడితే గుంటూరు నిన్నగాక మొన్న గుంటూరులో డయేరియా బారిన పడ్డాడు. నిన్న ఇవాళ అవినిగడ్డలో డయేరియా బారిన పడుతున్నారు. అయినా కానీ ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క వైద్యానికి సంబంధించిన అంశాల పట్ల ఈ ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది.